సుజిత్ టాలీవుడ్ లోనే కాదు దేశవ్యాప్తంగా ఈ పేరు మారుమోగిపోతోంది. ఓజీతో స్టైలిష్ మేకర్ అంటూ భారీ క్రేజ్ తెచ్చుకున్న ఈ యంగ్ డైరెక్టర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. ఓజీలో పవన్ ని చూపించిన విధానం, స్టైలిష్ టేకింగ్ ఫ్యాన్స్ కే కాదు కామన్ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తొలి రోజే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 154 కోట్లు వసూళ్లు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రెజెంట్ ఓజీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సుజిత్ తాజా ఇంటర్వ్యూలో ఓజీ పార్ట్ 2 గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ఇందులో భాగంగానే ఓజీలో అకీరా ఉంటాడా ఉండడా అనే దానిపై క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తనయుడు అఖీరానందన్ హీరో ఎంట్రీ గురించి అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే దీని గురించి రేణు దేశాన్ని అడిగిన ప్రతిసారి ఆ విషయాన్ని దాటవేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఓజీ వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందనే హింట్ కూడా ఇచ్చారు. అయితే ఇది ఎలా ఉండబోతుంది అనే చర్చలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. మరోపక్క ఓజీ 2ని అఖీరాతో చేసేందుకు సుజిత్ ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఓజీ 2ని అఖీరాతో చేయబోతున్నారా అని అడిగిన ప్రశ్నకు సుజిత్ సమాధానమిచ్చారు. ఓజీ సినిమా సెట్స్ కు అఖీరా వచ్చాడు. అతనిలో నాకు మంచి స్పార్క్ కనిపించింది. ఓజీ 2ని అఖీరాతో చెయ్యాలా వద్దా అనేది మీరు పవన్ కళ్యాణ్ గారిని అడిగితే బాగుంటుంది. చెయ్యమంటే నేను ఒప్పుకుంటాను. అతనిలో ఒక వైబ్ ఉంది. అంతకు మించి నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకేమైనా మాట్లాడితే అది చాలా దూరం వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ టాపిక్ ను ఇక్కడితో ఆపేస్తున్నాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. సుజిత్ మాటల్ని బట్టి చూస్తే ఓజీ 2 అఖీరాతో చేయాలనే ఆలోచన ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ న్యూస్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పవర్ స్టార్ ఫ్యాన్స్ రచ్చ మొదలెట్టేశారు. అఖీరా సినిమాలోకి రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇప్పుడు సుజిత్ మాటలు విన్న తర్వాత ఫ్యాన్స్ లో మరింత జోష్ పెరిగింది. అఖీరా ఎంట్రీ గురించి అధికారిక సమాచారం కోసం ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో సాహో ఓజీ సినిమాలను కలుపుతూ సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ ను ప్రారంభించడం గురించి కూడా డైరెక్టర్ స్పష్టత ఇచ్చాడు. ఉద్దేశపూర్వకంగా అలాంటి ఒక యూనివర్స్ ను సృష్టించాలని తనకు లేదని అన్నాడు. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అనే పేరును మా టీం అనౌన్స్ చేసింది. ఇది వర్కౌట్ అయితే మంచిదే కదా, అప్పుడు దీని గురించి ఆలోచిస్తాను. నేను నానితో తీస్తున్న చిత్రం రన్ రాజా రన్ లా ఉంటుంది. అన్ని సినిమాలను యూనివర్స్ లో కలపాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ ఏదైనా సినిమాలో ఒక పాత్ర తన గురించి చెబుతూ నేను గతంలో ఓజీ దగ్గర పని చేశాను అంటే దాన్ని ఈ యూనివర్స్ లో కలిపేస్తారు. అప్పుడు ప్రేక్షకులంతా ఎంజాయ్ చేస్తారని సుజిత్ క్లారిటీ ఇచ్చాడు. ఇక ఓజీ తర్వాత సుజిత్ నేచురల్ స్టార్ నానితో సినిమా చేస్తున్నాడు. అది యూత్ఫుల్ క్రేజీ ఎంటర్టైనర్ గా రాబోతోంది. బ్లడీ రోమియో అనే టైటిల్ ని ఈ సినిమాకి ఫిక్స్ చేసినట్లు ఇప్పటికే వార్తలు కూడా వినిపించాయి. నానితో చేయబోయే సినిమాకి కనీసం 2 ఏళ్లు పడుతుంది. ఆ తర్వాతే ఓజీ పార్ట్ 2 సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. మరోవైపు ఓజీ రిలీజ్ డే ముందు రోజు నాని సోషల్ మీడియా ద్వారా ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టాడు. అది ఓజీ సినిమా గురించి కావడం విశేషం. కిల్లింగ్ ఇట్ అప్ బ్రూటల్ అంటూ ఓ పోస్టర్ ని షేర్ చేస్తూ నాని చేసిన పోస్ట్ సరికొత్త చర్చలకు దారితీసింది. నాని పోస్ట్ ను బట్టి సుజిత్ తో తాను చేస్తున్న మూవీకి ఓజీకి ఏదో ఒక కనెక్షన్ ఉందనేలా నాని పోస్ట్ పెట్టడంతో ఖచ్చితంగా సుజిత్ ఓ సినిమాటిక్ యూనివర్స్ ని బిల్డ్ చేస్తున్నాడని, కాకపోతే అది ముందే చెప్పడం అతనికి ఇష్టం లేక ఇలా మాట దాటేస్తున్నాడని ఫ్యాన్స్ కొంతమంది భావిస్తున్నారు. ఒకవేళ సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ కనుక వర్కౌట్ అయితే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు.